దేశవ్యాప్తంగా ఆసక్తి పెంచుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సమయం ముగిసిన పోలింగ్ కేంద్రాల క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం ఇస్తున్నారు అధికారులు. సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీలో 57.78% ఓటింగ్ రికార్డైంది. ముస్తఫాబాద్లో అత్యధికంగా 66.68%, కరోల్బాగ్లో అత్యల్పంగా 47.4% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో 62.8% పోలింగ్ రికార్డైంది. ఈసారి పోలింగ్ శాతం పెరగొచ్చనే అంచనాలున్నాయి. ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ఏ విధంగా సాగింది, పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చూస్తున్నాం సరాసరిన 60-62, ఇంతకంటే కూడా పోల్ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు కొంత తక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కొంత ఎగ్జిట్ పోల్స్ ఈ హడావుడు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఢిల్లీ ఓటరు ఎటువైపు ఉన్నారంటే ఏం చెప్తారు? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయినప్పటికీ అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉన్నారు. సో ఆ నేపథ్యంలో పోలింగ్ అనేది ఇంకా పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. గత ఎన్నికల్లో 62% పోలింగ్ నమోదైంది. ఈసారి దానికంటే ఒక 2-3% పెరిగేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. సో మొత్తానికి 70 అసెంబ్లీ సీట్లకు గాను 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య కొనసాగుతోంది. సో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ 12 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఎదురుగాలి ఆ పార్టీకి వీస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఒకవైపు ఆదాయ పన్ను పరిమితి 12 లక్షల రూపాయలను పెంచడం, అలాగే ఇటు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ ఆయన జైలు పాలు కావడం, ఇలా అనేక అంశాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈసారి ప్రభుత్వాన్ని చేపట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక సమాచారం వస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అదే దిశలో ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. దాదాపు 50 సీట్ల మార్కును బీజేపీ దాటుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 28 సంవత్సరాల కిందట బీజేపీ ఢిల్లీలో అధికారంలో ఉంది. 15 సంవత్సరాలు షీలా దీక్షిత్, ఆ తర్వాత 12-13 సంవత్సరాల పాటు అరవింద్ కేజ్రీవాల్ అధికారంలో ఉన్నారు. సో 28 సంవత్సరాల తర్వాత తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సో ఈ నెల 8వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. సో కౌంటింగ్ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఫలితం వెలువడబోతుంది. అయితే మరి కాసేపట్లోని ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. సో ఎగ్జిట్ పోల్ ఫలితాల నుంచి వస్తున్నటువంటి కొంత సమాచారం మనకు అందింది. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల ఫలితం బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. బీజేపీ ఈసారి అధికారాన్ని దక్కించుకుంటుంది అనేటువంటి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. సో 6:30 తర్వాత దానికి సంబంధించినటువంటి అధికారికంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి. వెంకటేష్, ఢిల్లీ ఎలక్షన్ దేనిపైన జరిగింది అంటే ఏం చెప్తారు? ప్రధానంగా యమునా నది జలాల అంశం చూసాం. అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్ బడ్జెట్ అనేది కొంత కేంద్రం ప్రవేశపెట్టడం మనకు కనిపించింది. ఇది కొంతవరకు అడ్వాంటేజ్గా మారిందా? ఏ ఇష్యూస్ పైన ప్రధానంగా ఎలక్షన్ జరిగింది? కేజ్రీవాల్ పైన ఈడీ కేసు, కొంతవరకు ఆప్ చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. కేజ్రీవాల్ బయటకు వచ్చి సీఎం పీఠం వదులుకుని మరీ ఆయన ఎలక్షన్కి వెళ్లారు. సో ఇది అనుకూలించే అవకాశం లేదా? ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది వెంకటేష్? ఆమ్ ఆద్మీ పార్టీ గత 12 సంవత్సరాల నుంచి ఢిల్లీలో అధికారంలో ఉంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనను ప్రజలు చూశారు. సో ఈసారి చేంజ్కు ఓటేయాలనే దిశగా ప్రజలు ఆలోచించారు. ఎందుకంటే ఆ అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన పార్టీ పూర్తిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. స్వయంగా అరవింద్ కేజ్రీవాలే జైలు పాలు కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి నిర్వహించలేనటువంటి స్థితిలో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో అతిషికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాల్సి వచ్చింది. ఆయనతో పాటు ఇటు మనీష్ సిసోడియా గానీ కీలక నాయకులందరూ కూడా జైలు పాలు కావాల్సినటువంటి పరిస్థితి పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇమేజ్ ను పూర్తిగా దిగజార్చింది. వాటితో పాటు ఢిల్లీలో లోకల్ గా కేవలం ఉచిత విద్యుత్, ఉచిత నీరు, అలాగే స్కూల్ కు సంబంధించినటువంటి కొంత పథకాలను ఈ ఉచిత పథకాలపైన ఫోకస్ చేశారు. కానీ ఢిల్లీ పూర్తి స్థాయిలో అభివృద్ధి తీసుకురావడం, రోడ్లను మళ్లీ మంచి రోడ్లు వేయడం కానీ, నాణ్యమైన రోడ్లు వేయడం కానీ, ఇతర బ్యూటిఫికేషన్ వర్క్స్ ఏవి కూడా చేయని కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత మూట కట్టుకుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఇదంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేసింది. అలాగే రీసెంట్ గా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా పూర్తిగా వైట్ వాష్ అయిపోయినటువంటి పరిస్థితి, కంప్లీట్ గా జీరోకు ఆమ్ ఆద్మీ పార్టీ పడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇలా పూర్తిగా తన ఇమేజ్ పూర్తిగా అదైపోయినటువంటి నేపథ్యంలో ఈసారి బీజేపీకి సానుకూల పవనాలు వీచాయి. అరవింద్ కేజ్రీవాల్ ఒకవేళ ముఖ్యమంత్రి గెలిచినా ఆయన పదవి చేపట్టేటువంటి అవకాశం లేదు. ఆయన పైన
సుప్రీంకోర్టు అనేక ఆంక్షలు విధించింది. ఆయన ఏ ఫైల్ పైన సంతకం పెట్టొద్దు అనేటువంటి ఒక షరతులు విధించినటువంటి నేపథ్యంలో మళ్ళీ వేరే ఒకరికి సీఎం పదవి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైనటువంటి అవకాశం ఉంది. సో ఈ అంశాలన్నీ కూడా చాలా బలంగా బీజేపీ జనంలోకి తీసుకెళ్లింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక ర్యాలీలు నిర్వహించి ఈసారి మార్పుకు ఓటేయాలని ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. అనేక మంది విద్యార్థులతో చర్చా వేదికలు నిర్వహించారు. సో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీజేపీ చాలా కీన్ గా చాలా ఫోకస్డ్ గా బరిలోకి దిగింది. ఇంకోవైపు ఇటు అమిత్ షా కూడా అనేక ర్యాలీలు నిర్వహించారు. అలాగే ఆర్ఎస్ఎస్ బలం కూడా బీజేపీకి తోడై కింది స్థాయి వరకు బూత్ లెవెల్ వరకు ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం చేశారు. గతంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ హాల్ మార్క్ గా ఉండేది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్లి మాట్లాడేవారు. కానీ ఈసారి బీజేపీ కూడా అదే దిశలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే తరహాలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడంలో బీజేపీ కూడా సక్సెస్ అయింది. సో ఈ కారణాల వల్ల బీజేపీ ఈసారి అధికారాన్ని అందుకునేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్. సో ఎగ్జిట్ పోల్స్ 6:30 గంటలకి రాబోతున్నాయి. ఢిల్లీ ఓటరు ఎటువైపు ఉన్నారు అనే అంచనాలు వెలువడబోతున్నాయి.